హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిత. వెల్కమ్ టు అనితాస్ కిచెన్ వంటలు. ఈరోజు వీడియోలో గోరుచిక్కుడుకాయలు కర్రీ చేయబోతున్నాను. ఎప్పుడు ఫ్రైయే కాకుండా ఇలా కర్రీ చేసుకున్నామంటే రైస్ చపాతీకి టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ కర్రీ చేసుకోవటానికి ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు పావు కప్పు దాకా, వెల్లుల్లి రెమ్మలు కొద్దిగా, 2 స్పూన్ల కారం పొడి, పావు స్పూన్ దాకా పసుపు, 1 స్పూన్ దాకా కొబ్బరి పొడి వేసేసుకొని కొంచెం బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత 1 కప్పు దాకా ఆనియన్ ముక్కలు వేసుకున్నాను. కొంచెం కరివేపాకులు వేసేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేటట్టు వేయించుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవంతా బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసేసుకొని బాగా వేయించుకోవాలి. టమాటోస్ బాగా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కల్ని వేసేసుకుందాం. పావు కేజీ దాకా గోరుచిక్కుడుకాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసి తీసుకున్నాను. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ని సిమ్లో పెట్టుకొని 5 నిమిషాల పాటు ఈ గోరుచిక్కుడుకాయ ముక్కల్ని మగ్గనివ్వాలి. చూడండి, 5 నిమిషాలు అయిన తర్వాత గోరుచిక్కుడుకాయ ముక్కలు అయితే బాగా మగ్గాయి. ఇంకొకసారి అంతా బాగా కలిపేసుకొని మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పల్లి పొడిని వేసేసుకొని 1 స్పూన్ దాకా ధనియాల పొడి వేసేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ మసాలాలంతా బాగా కలిసేటట్టు ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో 1 గ్లాస్ వరకు వాటర్ వేసేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. వాటర్ వేసుకునేటప్పుడు మీరు కర్రీ చిక్కగుండాలా పల్చగుండాలా అనేది చూసుకొని వేసుకోండి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత విజిల్ పెట్టేసుకొని 2-3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, 2 నుంచి 3 విజిల్స్ అయితే పెట్టుకున్నాను. గోరుచిక్కుడుకాయల కర్రీ అయితే చక్కగా ఉడికిపోయిందండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే. ఇంతే అండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఉండే గోరుచిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈజీగా చేసేసుకోవచ్చండి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రైస్లో కానీ చపాతీలో కానీ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఇంతే ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.